హలో హాయ్ అండి నమస్తే. ఇవాల్టి వీడియోలో ఇంట్లోనే చాలా ఈజీగా జొన్న రవ్వని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా కానీ జొన్న రవ్వని తయారు చేశారంటే అచ్చం బయట కొన్నట్టే ఉంటుందండి. ఒక్కసారి ఇలా తయారు చేసుకుని స్టోర్ చేసుకున్నామంటే మనకి కావలసినప్పుడల్లా యూజ్ చేసుకోవచ్చు. జొన్న రవ్వతో కానీ జొన్న పిండితో కానీ చాలా హెల్దీ రెసిపీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా ఈ జొన్న రవ్వని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా నేను ఇక్కడ 1 కిలో వరకు జొన్నలు తీసుకున్నాను. ఈ జొన్నలని వాటర్ వేసుకుని 2-3 సార్లు కడిగేయాలి. జొన్నలు నానబెట్టే ముందు ఇలా వాటర్తో కడగడం వల్ల చక్కగా నీట్గా క్లీన్ అయిపోతాయి. కడిగిన వాటర్ తీసేసుకుని మళ్ళీ ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒక 8 గంటల వరకు నానబెట్టుకోవాలి. లేదు అంటే ఒక నైట్ అయినా నానబెట్టుకోవాలి. చూసారు కదండి, ఒక నైట్ అంతా నానబెట్టుకున్న తర్వాత జొన్నలు చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఈ జొన్నల్ని వాటర్తో 2-3 సార్లు నీట్గా కడిగేసుకోవాలి. ఇలా జొన్నల్ని నీట్గా కడిగిన తర్వాత పూర్తిగా వాటర్ తీసేసుకోవాలి. ఇలా వాటర్ అంతా తీసేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకుని దాని మీద ఇలా హోల్స్ ఉన్న గిన్నె కానీ లేదా స్టీనర్ కానీ తీసుకోవాలి. జొన్నలని ఈ గిన్నెలో వేసేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు అలానే వదిలేయాలి. 5 మినిట్స్ అలా వదిలేయడం వల్ల చక్కగా వాటర్ అంతా కూడా ఫిల్టర్ అయిపోతాయి. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకుని ఎండ తగిలే ప్లేస్లో వేసుకోవాలి. జొన్నలు క్లాత్ మీద వేసుకున్న తర్వాత 2-3 గంటలు చక్కగా ఆరనివ్వాలి. ఎక్కువ ఎండ తగిలే ప్లేస్లో వేసామంటే తొందరగా ఆరిపోతాయి. ఎండ తగలని ప్లేస్లో వేసామంటే ఆరడానికి కొద్దిగా టైం పడుతుంది. చూసారు కదండి, 2 గంటల తర్వాత చక్కగా ఆరిపోయాయి జొన్నలు. వీటిని ఇప్పుడు రవ్వ ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని ఎక్కువ క్వాంటిటీలో వేయకుండా తక్కువ క్వాంటిటీలో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువ జొన్నలు వేసుకుని గ్రైండ్ చేసుకున్నామంటే రవ్వ తక్కువగా వస్తుందండి, అలాగే పిండి ఎక్కువ వచ్చేస్తుంది. అలాగే జొన్నలు గ్రైండ్ చేసుకునేటప్పుడు కంటిన్యూస్ గా గ్రైండ్ చేయకుండా ఆగి ఆగి గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే రవ్వ అనేది బాగా వస్తుంది. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న జొన్నలని ఒక బౌల్లోకి వేసుకుందాము. మనం తీసుకున్న జొన్నలన్నీ కూడా ఇలాగే గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీలో రవ్వని ప్రిపేర్ చేయాలనుకుంటే ఇలా మిక్సీలో కాకుండా మిల్లుకి ఇచ్చేసుకోవచ్చు. రవ్వ సపరేట్ గా పిండి సపరేట్ గా వచ్చేటట్టుగా జల్లించుకుందాము. ఒక పెద్ద ప్లేట్ తీసుకుని దానిపైన జల్లెడు ఉంచి మనం గ్రైండ్ చేసుకున్న జొన్న రవ్వని జల్లిట్లో వేసుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల పిండి అనేది ప్లేట్లోకి వచ్చేస్తుంది, రవ్వ అనేది జల్లిట్లో ఉండిపోతుంది. ఇలా జల్లించుకున్న రవ్వని ప్లేట్లో కానీ చాట్లో కానీ వేసుకుని చెరగాలి. చెరిగి తీసుకోవడం వల్ల జొన్న పొట్టు ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తుంది. చూడండి, పిండి కూడా చాలా తక్కువగా వచ్చింది. జొన్న రవ్వని మొత్తం జల్లించుకున్న తర్వాత పిండి అనేది ఇలా వచ్చిందండి. ఈ జొన్న పిండి దోశలు వేసుకోవడానికి అలాగే జొన్న రొట్టెలు చేసుకోవడానికి బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న జొన్న రవ్వని గంట లేదా 2 గంటల వరకు ఎండలో ఉంచి స్టోర్ చేసుకోవాలి. జొన్న రవ్వని ఎండలో ఉంచి స్టోర్ చేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. ఈ జొన్న రవ్వతో ఉప్మా కానీ కిచిడి కానీ మినప రొట్టె కానీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఈ జొన్న రవ్వని ఇంట్లో తయారు చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.